అందరికీ నమస్కారం. ఈరోజు మన పర్కాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ వార్డులో నిలబడుతున్న జయమ్మ గారి ప్రచారానికి వచ్చినాను. ప్రతి ఇంట్లో గడప తట్టిన సమస్యలని తెలుసుకున్నా. ఎక్కువ సమస్యలు ఏం లేదు. అందరికీ ఒకరిద్దరికి ఏమో ఇందిరా మిల్లులు పాత ఏవైతే సిమెంట్ బస్తాలు తీసుకొని రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది పాత టీఆర్ఎస్ మోసం చేసి గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పి ఇల్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన జీవో ఒకటికి వస్తుంది ఎలక్షన్ తర్వాత. దాంట్లో ఏంటంటే అప్పుడు 10 బస్తాలు 5 బస్తాలు 5,000 10,000 పడే అకౌంట్లు అందరికీ కూడా ఇల్లు వస్తాయి. సో అవన్నీ కూడా మాఫ్ చేసి వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చేదానికి తప్పకుండా గవర్నమెంట్ మీకు సహకారం ఇస్తుంది. అదేవిధంగా గృహలక్ష్మి కింద కూడా అయితే ఇల్లు పోయినాయి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. కానీ ఇంకో మేజర్ సమస్య ఏంటంటే చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాల కోసం వాళ్ళందరూ కూడా నేను పోయినప్పుడు అడుగుతున్నారు. సో మనకి ఇప్పుడు కొత్తగా మీరు విన్నారు 100 పడకల హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. అంటే ఎన్ఎస్సీఆర్ చేసిన వాళ్ళు, రేడియాలజీ చేసిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి జేఎంఎం ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా లిస్ట్ రాసుకోపోయి ఇప్పుడు ఇవ్వాలి కానీ సాయంత్రం కానీ తీసుకుపోయి లిస్ట్ ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది 200 కోట్లతో. దాంట్లో కూడా ఉద్యోగాలు చాలా వస్తాయి. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కనుక అందరూ కూడా హెల్ప్ చేసే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేసి తప్పకుండా మీ అందరికీ కూడా సహకారం చేస్తాం. మాతో పాటు 10 నెలలకి పనిచేస్తాం కనుక మేము కష్టం చూస్తున్నాం. సో తప్పకుండా ఆమె గెలిపిస్తే మీకు మీ వార్డు అభివృద్ధి చేస్తుంది. సైడ్ డ్రైన్ చిన్న సమస్యలు సైడ్ డ్రైన్లు అవి అన్నీ ఆమె చేస్తుంది. ఈ ఒక్కరోజు అమ్ముడు పోతే జీవితాంతం 5 ఏళ్ళు అమ్ముడు పోయినట్టుగా. ఆమె పనిచేయడానికి జేయక్క అంటే పిలిస్తే ఊరికొస్తుంది. ఇప్పుడు చూసిన ప్రతి ఇంటికాడ అందరూ గుర్తుపడుతున్నామని అందరి సమస్యలు నాకు తెలుసు. సో ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మీకు మంచిది. అదేవిధంగా ఇట్లా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అన్ని పనులు చేసి పెడుతున్నారు. కొత్తగా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా వస్తున్నాయి. ఇవి మీకు ఆల్రెడీ ఉచిత బస్సు అయితే అందరూ సమ్మక్క వేసింది కదా ఫ్రీగా. అట్లా అదొకటి అంటే మచ్చుకు చెప్తున్నాను. 2 సంవత్సరాలకి తిరుగుతున్నాను. ఇప్పటికీ 5,000 10,000 సేవ్ చేసుకున్నారు పక్కన చూసినా. సో అట్లా అన్నీ మీకు సమస్యలు తీరుస్తారు. కరెంటు కూడా ఎవరికైనా రాకపోతే చెప్పండి, 200 యూనిట్లు అవి కూడా చేపిస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము. ఇప్పుడు పెన్షన్ కూడా వారం 10 రోజుల తర్వాత ఎలక్షన్ తర్వాత వస్తాయి. కొత్త పెన్షన్లు వస్తాయి. మహాలక్ష్మి స్కీమ్ కింద మీకు ఆ పైసలు కూడా వస్తాయి. సో అన్నీ మీకు ఏవైతే అవసరం ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేస్తుంది. ఆ గుర్తే గుర్తు వేస్తారు కదా. సో వాళ్ళు వీళ్ళు వస్తే తీసుకోండి మనీ. అవి ఓటు మాత్రం దీనికి వేయండి. అమ్ముడు పోతే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది. 5 ఏళ్ళు మాత్రం తిప్పలు పడతారు ఇక. అంతే కదా. జై కాంగ్రెస్.